భారతదేశ వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి రకాలైనటువంటి గనులు ఉంటాయో వెరిఫై చేయమని ప్రైవేట్ కంపెనీలకి, విదేశీ కంపెనీలకి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మన దేశంలో సహజ వనరులలో కీలకమైనటువంటిది గనులు బోలెడన్నున్నాయి. ఆ గనుల్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నాం. మోడీ వచ్చాక చేపట్టినటువంటి ఈ ప్రైవేట్ సర్వేయర్ల యొక్క ఇంపాక్ట్, సర్వే సంస్థల యొక్క ఇంపాక్ట్, అంతర్జాతీయ అనుభవంతో చేసినటువంటి వాటి ఇంపాక్టే ఇప్పుడు అనేక గనులు దొరుకుతున్నాయి. ఆయిల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది, యురేనియం కూడా ఏదైతే లభ్యమవడానికి కావాల్సిన ముడి పదార్థాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లోని మహాసమంద్ జిల్లాలో అతిపెద్ద వజ్రాల గనిని కనిపెట్టారు ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో దానికి విదేశీ సంస్థలు వచ్చి తీసుకెళ్లొచ్చు, మన వాళ్ళైనా అక్కడ తవ్వుకోవచ్చు. ఆ పైన ప్రభుత్వానికి రాయల్టీ వస్తుంది, వీళ్ళకి వచ్చే ఆదాయంలో పన్ను వాటా వస్తుంది.